హాయ్ ఫ్రెండ్, అందరికీ నమస్తే. అందరు ఎట్లు మస్తులే. నేను ఇంటికి వచ్చేసరికి చీకటి అయిపోయింది అబ్బా. ఉష్క వచ్చేసింది. వేరే దగ్గరికి పోయాను. మా ఊర్లో ఒక బాబుకి ఒక పాపకి పూల పండ్లు పెట్టించి వచ్చాము. మా ఊర్లో వచ్చేసరికి ఉష్క అయితే వచ్చేసింది. అట్లా అంతా నెట్ కట్టేసాము. ఏం చేయాలో చీకట్లో వీడియో తీస్తుంది అనుకోవద్దు. మా ఇంటికాడ చీకటి చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది అబ్బో. బయటికి రావాలంటేనే భయంగా ఉంటుంది. అట్లా ఆవులకు అనేసి నెట్ కట్టేసాము. అట్లా చూడండి, దోమలు రాకుండా. మా బాబు తీసుకొచ్చి ఉష్కంతా అక్కడ పోసారు, బారదాన్ని కప్పి. ఆ బారదాని నుంచి ఇలా తీసుకొచ్చి ఇక్కడ పోసాడంట. పాపం ఒక్కడే కష్టపడుకుంటూ తెచ్చిపోసాడు. ఇక్కడనేమో ఇటుక కూడా ఉంది. ఇక్కడ ఇక ఇటుక పని అయితే స్టార్ట్ చేస్తారంట. ఇంకెప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో చూడాలి. ఈ 2-3 రోజుల నుంచి అయితే చాలా బిజీ అబ్బా. మేమైతే లైవ్ కూడా పెట్టట్లేదు. ఎవరు ఏమనుకోవద్దు లైవ్ పెట్టట్లేదు అనేసి. దయచేసి ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా ఉందబ్బా మా ఇల్లు పరిస్థితి అయితే. ఇప్పుడైతే వర్షం లేదు కాబట్టి సేఫ్ అన్నమాట. వర్షం పడితే ఇంకా బయట కూర్చోలేము, అంతా ఫుల్ వర్షం పడుతుంది. ఇదంతా ఇట్లా అయిపోయింది, గచ్చంతా ఇట్లా అయిపోయింది. మా పిల్లి చూడు నాసరింగాడ కూర్చుంది. మా వారు గొడుగు అక్కడ పెట్టుకున్నారు. ఇక ఇట్లా అయిపోయింది. ఇదొక రూము, అదొక రూమ్, 2 కట్టాలని చూస్తున్నాము. ఉష్క అయితే తెప్పించాము. ఉష్క చాలా పిరముంది. ఇటుక ఉష్క చాలా పిరముంది అబ్బా. ఏం చేద్దాం, ఉన్నంతలో చదువు పెట్టుకోవాలి, ఇక తప్పదు కదా. అంతలే అండి మా కష్టాలు. ఇంకా మీకు తప్ప ఎవరికి చెప్పుకుంటాను చెప్పండి. ఒక చిన్న లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఈ పిల్లర్లు అలాగే ఉంచేస్తాం అబ్బా. అలా రేకులు వేసేసుకుంటాము. దాకా 2 రూమ్లు పెట్టు రేకులు వేసేస్తా. ఇంకా అక్కడ 2 రూమ్లు అలాగే ఆళ్ళయి అలాగే ఉంటాయి. మళ్ళీ తీరినప్పుడు అవి కట్టుకుంటాము. మా వారు బండ్లు, మా బాబు బండి ఇద్దరి అక్కడనే పెట్టారు బయట. నాకే ఈరోజు అంత తిక్క ఉందనేసి బయట కూర్చొని ఒక వీడియోనైనా తీద్దామనేసి తీస్తున్నా. ఎందుకంటే మా సైడ్ చిమ్మని చీకటి ఉంటుంది. ఎక్కువసేపు అయితే బయట ఉండలేము. ఎంత నిశ్శబ్దంగా ఉంటుందంటే అంత నిశ్శబ్దంగా ఉంటుంది. అందరు బండుకుర్రు. ఇలాంటి మరిన్ని వీడియోలతో మేము ముంగడికి వస్తుంది మక్కల సవిత పల్లె జీవితం. ఒక చిన్నగా ఒక లైక్ ఇచ్చేయండి, ఒక కామెంట్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. మా వారి కోటు అది వానలు తడవకుండా వేసుకుంటాడు అన్నట్టు. వర్షాలు ఫుల్ పడతాయి కదా, వానలు తడవకుండా పోతాం. వర్షాలు అయితే ఇప్పుడైతే ఎక్కువ లేవు, పడేటప్పుడు పడతాయి అవే. కానీ ఇంకా కరువు అయితే తప్పదు ఇంకా మాకు. ఎందుకంటే ఇక 2 రూమ్లు కట్టేసుకుంటే సరిపోతుందని మా ఆలోచన. మీ ఆలోచన ఎలా ఉంటుందో ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి అబ్బా. ఖచ్చితంగా కామెంట్ చేసేటప్పుడు ఒక లైక్ చేయండి. చాలామంది కామెంట్లు చేస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. చిన్నగా ఒక లైక్, ఒక కామెంట్, ఓకేనా? మర్చిపోవద్దు. పేదవాళ్ళ బాయ్.